చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాని. ఓకే, ఆవకాయ ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుందండి. స్మెల్ చాలా ఆగుతలేదు. ఇంత బాగుంటుందంటే టేస్టు. మనకి ఎంతో ఇష్టమైన ఆవకాయ, దాంతోపాటు బిర్యానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. బాగున్నారా? ఈరోజైతే అద్దిరిపోయే సూపర్ టేస్టీ వెరైటీ కాంబినేషన్ రెసిపీతో వచ్చేసానండి. తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన వంటకం ఏంటో గెస్ చేయండి. గుర్తు రావట్లేదా? ఆవకాయ పచ్చడి. వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఆవకాయ పచ్చడితో పాటు బిర్యానీ అంటే కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అసలు ఇష్టం లేని వాళ్ళే ఉండరు బిర్యానీ అంటే. ఆ రెండింటి కాంబినేషన్స్తో సూపర్ టేస్టీ రెసిపీ చేస్తున్నాను. ఆవకాయ బిర్యానీ చేస్తున్నానండి. రండి చేసేసుకుందాం. వీటి కోసం అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు తీసుకుందాని. దాంట్లోనే క్యారెట్, బీన్స్, మిల్ మేకర్ అండి, సోయా అవి కూడా తీసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆలుగడ్డ, వీటిలోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకుని వీటిలోనే ఇవేంటో తెలుసా? రోజ్ పెటల్స్ అండి. ఇవి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి. రోజ్ పెటల్స్ వేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవకాయ అండి. కారంతో సహా ఆవకాయ ముక్కలు అంతా తీసేసుకోండి. ఇదంతా ఇందులో మంచిగా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే పెరుగు కూడా వేసుకోండి. కొద్దిగా ఉప్పు తీసుకోండి. ఆవకాయలో ఆల్రెడీ ఉప్పు ఉంది, అందుకని కొద్దిగానే తీసుకోండి. కారం మాత్రం అదే సరిపోతుంది. ఒక చిన్న స్పూను గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. కొంచెం పుదీనా. బిర్యానీ అంటేనే పుదీనా కంపల్సరీ ఉండాలి బిర్యానీలో. ఇప్పుడు చివరిలో కొద్దిగా మార్వాడి మేతి వేసుకోండి. కొన్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ స్పూన్తో అయితే కలవదులండి. మంచిగా చేతి పెట్టేసి మంచిగా కలిసేలాగా ఇవన్నీ మంచిగా కలుపుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ బిర్యానీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి. చూసారా? ఇలా మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని దీన్నైతే ఒక పావు గంట సేపు మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ అయ్యేలోపు మనం రైస్ కోసం అయితే ఎసరు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని 1 కేజీ రైస్కి సరిపడా ఎసరు అయితే తీసుకున్నాను. దీంట్లో ఈ మనం తీసుకున్న వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. రైస్కి సరిపడా కాదు, వాటర్కి సరిపడానే వేసుకోండి. వాటర్ తీసేసినప్పుడు పోతుంది కదా. ఈ ఎసట్లోనే 1 చుక్క ఆయిల్ వేసుకోండి అన్నం పొడి పొడిగా రావడానికి. ఇప్పుడు దీంట్లోనే హోల్ గరం మసాలా వేసేసుకోండి. గరం మసాలాలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎసరు మసలనిద్దాన్ని. ఈ ఎసరు మసలేలోగా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఉడకబట్టనిచ్చుకుందామండి. మళ్ళీ మనమైతే బిర్యానీ దేంట్లో చేసుకుంటున్నామో అదే ప్యాన్ తీసుకోండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో పరుచుకోండి.
మొత్తం పరుచుకొని కొంచెం ఒక 2 నిమిషాలు దీనికి ఉడుకుదలగనిద్దాము. ఎసరు వచ్చిందండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకుందాని. రైస్ వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది, ముద్దలు ముద్దలుగా అంటుకోకుండా. ఇప్పుడంతా ఒక్కసారి కలుపుకొని ఈ అన్నాన్ని 75% మాత్రమే కుక్ అవనివ్వండి. చూసారా, రైస్ అయితే ఇలా విరుగుతుంది కదా, 75% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని 75% కుక్ అయిపోయిన తర్వాత ఈ రైస్ని అంతా వాటర్ వడగట్టుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, దాంట్లో వేసుకుందామండి. దీంట్లో ఇలా పైన వేసేసుకోండి మొత్తం. మొత్తం వేసుకున్న అన్నం అంతా ఇందులో మంచిగా పేర్చుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోండి. దీనిపైన 10 నిమిషాలు పాలల్లో నానబెట్టుకున్న సాఫ్రాన్ వేసేసుకోండి. చివరిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అంతా పరుచుకోవాలి. ఆనియన్స్ వల్ల మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. పుదీనా ఆనియన్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసి మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. మీద ఇప్పుడు మనం పేర్చుకున్న రైస్ గంజు ఇలా పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల ప్యాన్ కనుక పలచగా ఉన్నట్టయితే బిర్యానీ అడుగంటుకోకుండా ఉంటుంది. దీని మీద దమ్ము బయటకి పోకుండా ఇలా ఏదైనా బరువు పెట్టేయండి. ఇట్లా ఒక 15 నిమిషాలు కుక్ అవనివ్వాలి. రెడీ అయిపోతుంది బిర్యానీ అనేది. ఓకే అండి, 15 మినిట్స్ అయింది. కుక్ అయిందో చూద్దాని. ఆవకాయ ఫ్లేవర్ అయితే సూపర్గా తెలుస్తుందండి. సూపర్ వస్తుంది స్మెల్. ఓకే అండి, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదిగో పొటాటో కూడా బాగా కుక్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. దీన్ని మొత్తం ఇట్లా కదిపించకండి, ఒక పక్క నుండే తీసుకొని వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాని. ఓకే, ఆవకాయ ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుందండి. స్మెల్ ప్రాణం ఆగుతలేదు. ఇంత బాగుంటుందంటే టేస్టు. మనకి ఎంతో ఇష్టమైన ఆవకాయ, దాంతోపాటు బిర్యానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాం. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్, ఆనియన్స్, లెమన్ పీసు. చూడండి ఎంత బాగా వచ్చిందో. బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఫ్లేవర్ కూడా ఆవకాయ ఫ్లేవర్ అయితే స్మెల్ సూపర్గా వస్తుందండి బిర్యానీలో. చూడండి ఆలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆలు ఇదిగో చూడండి, ఇది మ్యాంగో పికిల్ అండి, మ్యాంగో పీసు. ఇవన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. బీన్స్ కూడా పర్ఫెక్ట్గా అన్ని వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి. దీంట్లోనికి సూపర్ కాంబినేషన్గా ఫ్రైడ్ ఎగ్ కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. ప్రాణం ఆగట్లేదండి, తినేస్తున్నాను, కాలుతుంది అయినా కూడా ఆగట్లేదు.
స్మెల్ అయితే సూపర్ ఉందండి. ఎంత బాగుందంటే చాలా ఇష్టమైన ఆవకాయ పచ్చడి, దానికి కాంబినేషన్ మళ్ళీ బిర్యానీ, రెండింటితో సూపర్ ఫ్లేవర్ అండి. ఆవకాయ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.